హాయ్ అండి, వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఇవాళ ఎన్నెత్తల ఇగురిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ డిష్ ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. దీన్ని చేసుకోవడం కూడా చాలా ఈజీ. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఇలా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకుందాం. ఇవి పెద్ద సైజు 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు అండి. కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ మిక్స్ చేస్తే ఉల్లి త్వరగా వేగిపోతుంది. ఫ్లేమ్ మీడియంలో ఉంచుకొని వేయించుకోవాలండి. లైట్ పింక్ కలర్ వచ్చాక ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచి వేసుకోండి. ఇది కూడా పచ్చివాసన లేకుండా ఆయిల్లో వేయించుకోవాలి. ఇలా వేగాక ఇప్పుడు ఇందులో పెద్ద సైజు 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక చిటికెడు పసుపును కూడా వేసుకొని టమాటా పూర్తిగా ఆయిల్లో మగ్గించుకోవాలి. ఇలా చక్కగా మగ్గినాక ఇప్పుడు ఇందులో ఎన్నెత్తలని యాడ్ చేసుకుందాం. ఎన్నెత్తలు క్లీన్ చేసుకునే ముందు ఒక 10 నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టుకోండి. అలా నానబెట్టుకుంటే మీకు కడిగేటప్పుడు నీచంతా ఈజీగా వచ్చేస్తుంది. అలాగే తోక బుర్ర తీసేయాలండి, లేకపోతే కూర నీసు వాసన వస్తుంది. ఇలా 2 నిమిషాలు వేయించుకున్నాక ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. ఇది 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి. ఇలా మెల్లిగా కదుపుతూ వేయించుకోండి. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా మన ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మీరు అలా చూడడం వల్ల ఈ వీడియోకి రీచ్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు చక్కగా ఇలా అంత దగ్గరికి వేగిన తర్వాత వాటర్ని మిక్స్ చేసుకుందాం. ఇలా చుట్టూతా వాటర్ వేసామనుకోండి, మనకి వాటర్ క్వాంటిటీ అనేది క్లియర్గా తెలిసిపోతుంది. చక్కగా ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకోండి. సరే, కొంచెం టైట్గా ఉంది కదా, ఇంకొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఎన్నెత్తలు మునిగితే చాలండి, ఇంకా ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. చక్కగా ఇలా కలిపేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టేసి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. 5 నిమిషాల తర్వాత కొంచెం వాటర్ ఉంది, వాటర్ అంతా ఇంకిపోవాలండి. ఇంకినంత వరకు నెమ్మదిగా ఇలా ఎన్నెత్తలు చెదరకుండా ఫ్రై చేసుకోండి. ఆయిల్ పైకి తేలింది కదా, ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి. స్టవ్ బంద్ చేసేసి మొత్తం అంతా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి దీని టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ట్రై చేశాక మాత్రం ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.